హలో గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మేకర్ తేజ. ప్రజెంట్ అయితే నేను కూకట్పల్లి పోలీస్ స్టేషన్ దగ్గరలో ఉన్నా. సో నిన్న ఒక న్యూస్ వచ్చింది బయటికి. ఏంటంటే ఒక బస్సులో ఒక అమ్మాయి పైన బస్సు నడుపుతున్న ఒక డ్రైవర్ అలాగే క్లీనర్ అమ్మాయి పైన రేప్ అటెంప్ట్ చేశారు. దాని తర్వాత అమ్మాయి కంప్లైంట్ ఇచ్చింది. ఈ సంఘటన ఒక బస్సులో చోటు చేసుకుంది. దాని తర్వాత అమ్మాయి చౌటుప్పల్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసింది. అక్కడ వాళ్ళ పరిధి కాకపోవడంతో వాళ్ళు 0 ఎఫ్ఐఆర్ కింద నమోదు చేసుకుంది. దాని తర్వాత కూకట్పల్లి పోలీస్ స్టేషన్ కి బదిలీ చేశారు. అయితే అమ్మాయికి 28 సంవత్సరాలు, ఆల్రెడీ పెళ్లి అయింది. కూకట్పల్లి నుంచి విజయవాడ వరకు కూడా బస్ టికెట్ బుక్ చేసుకుని వెళ్తుంది. ఇదే క్రమంలో అమ్మాయి పైన ఇలాంటి అత్యాచారం జరిగిందంటూ కూడా వార్త వస్తుంది. అసలు ఈ న్యూస్లో ఎన్ని వాస్తవాలు ఉన్నాయి, ఎంతవరకు నిజాలు ఉన్నాయి, నిజంగానే డ్రైవరు క్లీనర్ ఈ ఘటనకు పాల్పడ్డారా లేదా, ఈ పూర్తి విషయాలన్నీ కూడా మనం చూద్దాం. అయితే ఒకసారి నేను బస్సులోకి వెళ్ళి మీకు పూర్తిగా ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేద్దాం. ఎందుకంటే గతంలో కూడా ఇలాంటి వార్త ఒకటి వచ్చింది. ఏంటంటే ఒక క్లీనర్ ఒక డ్రైవర్ ఒక యువతి పైన అతి దారుణంగా రేప్ అటెంప్ట్ చేశారని చెప్పేసి బస్సు కదులుతున్న టైంలోనే అటెంప్ట్ చేశారంటూ కూడా ఒక న్యూస్ వచ్చింది. అప్పుడు కూడా దీని గురించి మనం మాట్లాడడం జరిగింది. ఒక బస్సులో అలాంటి రేప్ సంఘటన జరిగితే ఖచ్చితంగా పక్కనున్న తోటి ప్రయాణికులకి ఏదో రకంగా శబ్దం వినిపిస్తుంది. వెంటనే వాళ్ళు లేచి అప్రమత్తం చేసే ప్రయత్నం చేస్తారు. కానీ వీళ్ళు ఇష్టపూర్వకంగానే ప్రవర్తించి డ్రైవర్ మీద క్లీనర్ మీద నిందలు వేస్తున్నారు. పాపం వాళ్ళు ఏదో పొట్టకూటి కోసం ఒక డే అండ్ నైట్ కష్టపడుతూ ఏదో డ్రైవింగ్ చేసుకుంటూ పనులు చేసుకుంటే ఇలాంటి అగత్యాలకి కొంతమంది అమ్మాయిలు పాల్పడి వాళ్ళకి బ్యాడ్ నేమ్ తీసుకొస్తున్నారు. దీని గురించి నేను ఎక్కువగా ఎందుకు మాట్లాడుతున్నా అంటే మా ఫాదర్ కూడా డ్రైవరే. సో అంటే ఒక్క డ్రైవర్తో పోవట్లేదు, చెడ్డ డ్రైవర్లు ఉండొచ్చు. కానీ ఇలా ఫేక్ న్యూస్, ఒక ఫేక్ కంప్లైంట్ ఇవ్వడం వల్ల, ఏదో ఆశించి ఇలా కంప్లైంట్స్ ఇవ్వడం వల్ల మిగతా డ్రైవర్స్ అందరికీ కూడా ఒక బ్యాడ్ నేమ్ వస్తుంది. ఒకసారి మీకు బస్సులో పూర్తిగా ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తాను. అసలు లగ్జరీ బస్సు ఎలా ఉంటుంది, అసలు దీని పద్ధతి ఏంటి, ఒకసారి మీకు పూర్తిగా చూపిస్తా. సో ఏదైతే జరిగిందో రేప్ సంఘటన ఇదే బస్సులో జరిగిందంటూ కూడా అమ్మాయి కంప్లైంట్ ఇచ్చింది. సో నేను ప్రస్తుతం ఈ సంఘటన జరిగిన బస్సులో ఉన్నాను. ఇక నిజంగా సంఘటన జరిగిందా లేదా అనేది పోలీసుల ఎంక్వైరీలో తేలాల్సిన విషయం. అయితే ఈ బస్సులో 70 నుంచి 60 వరకు కూడా సీట్లు ఉంటాయి. మరి ఆ అమ్మాయి పైన రేప్ అటెంప్ట్ జరుగుతున్నప్పుడు మరి వీళ్ళెవరూ కూడా స్పందించలేదంటే నాకు నమ్మకంగా లేదు. ఖచ్చితంగా ఎవరో ఒకరు ఖచ్చితంగా లేచి దాన్ని ఆపడానికి ప్రయత్నిస్తారు. లేదంటే బస్సుని పక్కగాపి వాళ్ళకి ఖచ్చితంగా దేహశుద్ధి చేసే ప్రయత్నం కూడా చేస్తారు. ఇలాంటివి మనం చూస్తున్నాం చాలా ప్లేస్‌లో. ఇలాంటియే కొంతమంది డ్రైవర్లు గానీ, క్లీనర్లు గానీ వాళ్ళు దురుసుగా ప్రవర్తిస్తే వెంటనే వాళ్ళకి అక్కడే బుద్ధి చెప్పే ప్రయత్నం చేస్తున్నారు కొంతమంది ప్రయాణికులు. అలాగే పోలీస్ స్టేషన్‌కి అప్పగిస్తున్నారు. కానీ దీని గురించి ఎందుకు మనం మాట్లాడాల్సి వస్తుందంటే గతంలో హరికృష్ణ ట్రావెల్స్‌కి సంబంధించి ఇలాంటి ఒక సంఘటనే. ఇద్దరు డ్రైవర్లు ఒక క్లీనర్ కలిసి ఒక అమ్మాయి పైన అత్యాచారం చేసి తర్వాత ఆమెకి డబ్బులిస్తానని మోసం చేసి ఇదంతా కూడా చేశారు. అది పూర్తిగా తెలిసిపోయింది, బయటకొచ్చేసింది అదంతా కూడా. తర్వాత అమ్మాయి ఇష్టపూర్వకంగానే వాళ్ళతో ఉంది. కానీ ఆమె బయటకొచ్చి ఎట్లా చెప్పిందంటే నన్ను రేప్ చేశారని చెప్పేసి అమ్మాయి కంప్లైంట్ ఇచ్చింది. సో ఇక్కడ కూడా ఇప్పుడు ఇచ్చిన కంప్లైంట్ కూడా అట్లా సేమ్ యాజ్ ఇట్ ఈజ్ అలాంటిదే. కాకపోతే ఇక్కడ ఏంటంటే ఈ అమ్మాయి కూకట్పల్లి నుంచి విజయవాడ వరకు కూడా ప్రయాణించింది. మరి ఈ అమ్మాయి 18వ తేదీన ప్రయాణించింది. మరి 18వ తేదీ నుంచి ఇప్పటి వరకు కూడా అమ్మాయి ఎందుకు బయటకు వచ్చి చెప్పలేదు? ఒకటి, ఈ డ్రైవర్ గానీ క్లీనర్ గానీ అమ్మాయి భయపెట్టే ప్రయత్నం చేశారా? లేకపోతే ఆ అమ్మాయికి ఎంతో కొంత డబ్బులు ఇస్తామని చెప్పేసి ఆమె ఏదన్నా మాట ఇచ్చారా? ఇవన్నీ కూడా ఒక కోణంలో చూడాల్సిన అవకాశం ఉంది. అలాగే 2, ఈ అమ్మాయి కావాలని వాళ్ళని టార్గెట్ చేసిందా? వాళ్ళకి ముందు నుంచి అన్న పరిచయం ఉందా? ఈ బస్సులోనే ప్రయాణించడం ఏంటి? సడన్ గా వాళ్ళు ఈ అమ్మాయిని ఎందుకు టార్గెట్ చేశారు? బస్సులో చాలా మంది ఉంటారు కదా, ఆ అమ్మాయిని ఎందుకు టార్గెట్ చేశారు? ఈ విషయం కూడా తెలుసుకోవాలి. ఎందుకంటే ఇలాంటివి చాలా ఎక్కువైపోతున్నాయి. అంటే డ్రైవర్లు కానీ క్లీనర్స్ కానీ చాలా మందికి లోకువైపోతున్నారు. కొంతమంది కామెంట్స్ పెడుతున్నారు, వీళ్ళు తాగి డ్రైవింగ్ చేస్తారు, క్లీనర్స్ సరిగ్గా ఉండరు, సరిగ్గా ప్రవర్తించరు, డ్రింక్లో ఉంటారు. చాలా మంది కూడా చాలా రకాలుగా కామెంట్స్ పెడుతున్నారు. అంటే ఒక రకంగా ఎక్కడో ఒక చోట ఉండొచ్చు. ఒకవేళ అలాంటిదే ఉంటే ఈ బస్సుకి సంబంధించి యాజమాన్యం ఎవరైతే ఉన్నారో మనకు కంప్లైంట్ ఇవ్వచ్చు. లేదంటే మనం ట్రావెల్ చేస్తున్న టైంలోనే ఇలాంటి సంఘటన జరిగితే వెంటనే మనం 100కి డయల్ చేస్తే దగ్గరలో ఉన్న పోలీస్ స్టేషన్కి ఖచ్చితంగా కాల్ వెళ్తుంది. వాళ్ళు వెంటనే వచ్చి రెస్పాండ్ అయ్యి మనం సేవ్ చేసే అవకాశం ఉంటుంది. సో అంటే ఫైనల్గా నాకేమనిపిస్తుందంటే ఈ అమ్మాయి కావాలనే చేసింది. ఈ అమ్మాయి వాళ్ళ దగ్గర నుంచి ఏదో రకంగా అంటే మీరు అర్థం చేసుకోండి, నేను ఏదో అంటున్నానంటే అది ఏదైనా అవ్వచ్చు. ఏదో ఆశించి కావాలని చేసింది. ఆమె అడుగుంటుంది, వాళ్ళు ఇవ్వనని చెప్పుంటారు. సో పోలీస్ స్టేషన్ వరకు వెళ్తే పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇస్తే ఆ డ్రైవరు క్లీనర్ భయపడి ఎంతో కొంత ఇస్తారని చెప్పేసి ఇదంతా కూడా ఒక డ్రామా ప్లే చేసే ప్రయత్నం చేసింది. ఇది ఆల్రెడీ పోలీసులు పూర్తిగా ఇన్వెస్టిగేట్ చేశారు, కొన్ని విషయాలు కూడా బయటికి రాబట్టారు.
కానీ దీనివల్ల నష్టపోయేది ఎవరంటే అమ్మాయి నష్టపోదు. అమ్మాయి మంచిగానే మళ్ళీ వెళ్ళిపోతుంది. ఒక ఫ్రాడ్ కంప్లైంట్ ఇచ్చినా, ఏదో కావాలని చేసినా అమ్మాయి నష్టపోదు, వెళ్ళిపోద్ది. కానీ వీళ్ళ మీద మాత్రం మచ్చబడుతుంది. ఎందుకంటే వీళ్ళ యాజమాన్యం నిజంగానే వీళ్ళు ఎలా ప్రవర్తిస్తారని చెప్పేసి వెంటనే వాళ్ళని ఉద్యోగాల నుంచి తీసేస్తే మరి తర్వాత వాళ్ళు ఏం పని చేసుకోవాలి? వాళ్ళ ఫ్యామిలీని ఎలా పోషించుకోవాలి? సరే, ఇప్పుడు ఒక అమ్మాయి ఇలాంటి కంప్లైంట్ వాళ్ళిద్దరి మీద ఇచ్చింది. వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్‌కి ఈ విషయం తెలిసి, లేదంటే వాళ్ళ బంధువులకి ఈ విషయం తెలిసి, వీళ్ళు నిజంగానే ఇలాంటి వాళ్ళని చెప్పేసి వాళ్ళు అనుకుంటే, వాళ్ళు ఏదైనా చేసుకుంటే, అంటే ఇక్కడ మనం చాలా లోతుగా ఆలోచించాల్సిన అవకాశం ఖచ్చితంగా ఉంది. ఎందుకంటే డ్రైవర్ కానీ, లేకపోతే క్లీనర్స్ కానీ వాళ్ళ ఫ్యామిలీలు చాలా చిన్నగా ఉంటాయి. వాళ్ళ ఆదాయం చాలా చిన్నగా ఉంటుంది. ఒకరోజు ఎంతో కష్టపడితే కానీ డే అండ్ నైట్ కష్టపడతారు. డేలోనే డ్రైవింగ్ చేస్తారు, నైట్ కూడా డ్రైవింగ్ చేస్తారు. ఒక వారం రోజులు నైట్ డ్రైవింగ్ చేస్తే, ఒక వారం రోజులు పగలు డ్రైవింగ్ చేస్తారు. షిఫ్ట్లు కూడా ఉంటాయి వీళ్ళకి. సో అంటే అట్లా చేస్తూ వచ్చిన డబ్బుతోటి వాళ్ళ ఫ్యామిలీని పోషించుకుంటారు. మరి ఆ అమ్మాయి వాళ్ళ పొట్ట మీద కొట్టినట్టే కదా, మీరే చెప్పండి. ఇప్పుడు ఒక 3 డేస్ 4 డేస్ 3 డేస్ 4 డేస్ అని చెప్తుంది ఆ అమ్మాయి. 4 రోజుల నుంచి ఆ అమ్మాయి ఎందుకు వెయిట్ చేసింది? 4 రోజుల నుంచి మరి ఆ అమ్మాయి విజయవాడ వరకు కూడా వెళ్ళింది. సామర్లో కూడా వెళ్ళాలి అని చెప్పేసి కూడా అంటున్నారు. మరి అక్కడే పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇస్తే వెంటనే అక్కడే పోలీసులు వాళ్ళని అదుపులోకి తీసుకునే అవకాశం ఉంటుంది కదా. అంటే పోలీసులు కూడా డ్రైవర్స్ మధ్య కానీ, అంటే నేను ఆ అమ్మాయిని పూర్తిగా తప్పు పట్టట్లే. ఒకవేళ డ్రైవర్స్ కానీ క్లీనర్స్ కానీ తప్పు ఉండొచ్చు. కానీ మనం ఏంటంటే పూర్తిగా విషయాలన్నీ తెలియకుండా వాళ్ళ మీద నిందలేసేయకూడదు. ఒకవేళ వాళ్ళ ఉద్యోగాలు పోయినాయనుకో మరి చాలా నష్టం జరిగే అవకాశం ఉంది కదా. అంటే డ్రైవర్ కానీ లేకపోతే క్లీనర్ కానీ అమ్మాయి నెంబర్స్ చెక్ చేయాలి. చెక్ చేసి వీళ్ళు ఏమైనా బెదిరింపులు చర్యలకు పాల్పడ్డారా, లేకపోతే వేరే రకంగా మెసేజ్లు ఏమైనా ఉన్నాయా, అమ్మాయికి సంబంధించిన డీటెయిల్స్ ఏమైనా ఉన్నాయా, ఈ పూర్తి విషయాలన్నీ కూడా తెలుసుకోవాలి. ఆ అమ్మాయి ఈ బస్సులోనే పరిచయం ఉందా, లేకపోతే బయట కూడా ఆ అమ్మాయికి వీళ్ళకి పరిచయం ఏమైనా ఉందా, గతంలో వాళ్ళు అసలు ఎవరు, వీళ్ళ బ్యాక్గ్రౌండ్ ఏంటి, వాళ్ళ బ్యాక్గ్రౌండ్ ఏంటి, అసలు అమ్మాయి ఎవరు, అమ్మాయి ఏం చేస్తుంది, ఏం వర్క్ చేస్తుంది, అసలు ఏ పని మీద విజయవాడ వెళ్ళింది, అమ్మాయికి పిల్లలు ఉన్నారన్నారు, మరి ఆ పిల్లలు ఇదే బస్సులో ట్రావెల్ చేశారా లేదా, అసలు ఆ అమ్మాయి కూకట్పల్లి నుంచి టికెట్ బుక్ చేసుకుని విజయవాడ వరకు కూడా వెళ్ళిన అమ్మాయి అని చెప్పేసి అంటున్నారు. అసలు విజయవాడలో అమ్మాయికి ఏం పని ఉంది? సో నేను ఇదంతా కూడా ఎందుకు ఎక్కువగా ఆర్గ్యుమెంట్ చేసే ప్రయత్నం చేస్తానంటే, ఆర్గ్యూ చేసేలా చేస్తానంటే, ఈ మధ్య కాలంలో కూకట్పల్లికి సంబంధించి ఇలాంటి సంఘటనలు చాలా ఎక్కువైపోయినాయి. కొన్ని బయటకు వస్తున్నాయి, కొన్ని బయటకు రావట్లేదు. కొంతమంది మహిళలు కొంతమందిని టార్గెట్ చేస్తున్నారు. ముఖ్యంగా ఈ బస్సు డ్రైవర్లు ఎవరైతే ఉంటారో వాళ్ళని టార్గెట్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. ఖచ్చితంగా దీని మీద చట్ట చర్యలు తీసుకోవాలి. ఏంటంటే ఇలా బస్సులో వెళ్ళే వాళ్ళని టార్గెట్ చేస్తూ వాళ్ళ దగ్గర ఏదో రకంగా డబ్బులు గుంజాలని ప్రయత్నిస్తున్నారు. కొన్ని బయటకు వస్తున్నాయి, కొన్ని బయటకు రావట్లే. మిగతా వాటిని కూడా బయటికి తీసుకొచ్చే ప్రయత్నం చేయాలి. ఒకవేళ డ్రైవర్లు తప్పున్నా, క్లీనర్స్ తప్పున్నా, ప్రయాణికులు తప్పున్నా, లేకపోతే ఇలాంటి వేరే అమ్మాయిలు వచ్చి వాళ్ళు తప్పులు చేసినా వాళ్ళని కూడా శిక్షించే ప్రయత్నం చేయాలి. సో దీని గురించి ఒక క్లారిటీ అయితే వచ్చింది. ఆల్రెడీ పోలీసులు పూర్తిగా ఇన్వెస్టిగేషన్ చేశారు. అమ్మాయి ఇష్టపూర్వకంగానే వాళ్ళతో కలిసింది అనేది కూడా వచ్చింది. సో అంటే వీళ్ళు చేసిన ఒక చెడు పని వల్ల ఇద్దరు ఫ్యామిలీలు కూడా నష్టపోయినాయి. ముఖ్యంగా అమ్మాయి వల్లనే చెప్తా. ఎందుకంటే అమ్మాయి డైరెక్ట్గా రేప్ అటెంప్ట్ కంప్లైంట్ ఇచ్చింది. అంటే ఇక్కడ 2 రకాలుగా ఆలోచించాలి. మరి ఇప్పుడు వాళ్ళ హస్బెండ్ కానీ వాళ్ళ ఫ్యామిలీ కానీ అమ్మాయిని యాక్సెప్ట్ చేస్తారా చేయరో చూడాలి. మరి ఇటు సైడ్ చూసుకుంటే వీళ్ళ ఫ్యామిలీ మెంబర్స్, ఈ క్లీనర్ కానీ డ్రైవర్ కానీ వాళ్ళు యాక్సెప్ట్ చేస్తారో చూడాలి. సో పూర్తిగా దీని మీద అయితే ఒక నివేదికను బయటికి తీసుకురావాలి. అసలు ఎవరు తప్పు ఉంది, డ్రైవర్ది తప్పు ఉందా లేకపోతే అమ్మాయిది తప్పు ఉందా? నాకైతే డ్రైవర్ది తప్పు ఉందని నాకు అనిపించట్లేదు. ఎందుకంటే ఒకవేళ అమ్మాయి మీద నిజంగానే రేప్ అటెంప్ట్ జరిగితే ఇక్కడ మిగతా ప్రయాణికులందరూ కూడా వెంటనే లేస్తారు. అలాగే ఈ బస్సులో ఈ మధ్య కాలంలో సీసీ కెమెరాలను కూడా తీసుకొస్తున్నారు. మీకు చూపించే ప్రయత్నం చేస్తాను. ఈ బస్సులో లేనట్టు అనిపిస్తున్నాయి. ఈ 23, 24 ఇయర్స్ లో వచ్చిన బస్సెస్ లో అలా సీసీ కెమెరాలు ఉంటాయి కదా. సీసీ కెమెరా కొన్ని బస్సెస్ కి ఉన్నాయి కదా, కొన్ని బస్సెస్ కి సీసీ కెమెరాస్ కూడా ఉంటున్నాయి. మనం బయట క్లిప్స్ చూస్తున్నాం కదా. ఇప్పుడు ఏదైనా యాక్సిడెంట్ అవుతున్నప్పుడు డ్రైవర్ ఎట్లా దాన్ని యాక్సిడెంట్ చేశాడు, కొన్ని క్లిప్స్ బయట వైరల్ అవుతున్నాయి. అవి చూసినప్పుడు కూడా మనకు అర్థం అవుతుంది. సో ఆ సీసీ కెమెరా ఫుటేజ్ కూడా బయటకు తీసుకొస్తే ఈ అమ్మాయి నిజంగానే కూకట్పల్లిలో ఎక్కిందా లేకపోతే దారి మధ్యలో ఎక్కడైనా ఎక్కిందా, అసలు డ్రైవర్ క్లీనర్ ఆ అమ్మాయి లోపలికి వచ్చారా మిడ్ నైట్ టైంలో, లేకపోతే ఈ అమ్మాయి వాళ్ళ దగ్గరికి వెళ్ళిందా? మరి బస్సులో రేప్ చేయడానికి అసలు మరి ఏ బెడ్ నెంబర్ ఎంత? ఒకవేళ ఇక్కడ ఆ అమ్మాయి మీద అగత్యానికి పాల్పడితే
ఈ కింద ఉన్నవారు కానీ లేకపోతే ఈ పక్కన ఉన్నవారు కానీ ఈ వెనకాల ఉన్నవారు కానీ ఖచ్చితంగా చప్పుడు వస్తుంది. లేకపోతే డ్రైవర్లో ఉన్న అమ్మాయికి మత్తు మందు ఇచ్చేసారా, ఒకవేళ అలా లోపలికి వచ్చి మత్తు మందు ఇచ్చినా సరే ఏదో రకంగా పక్కన ఎవరో ఒకరు చూస్తారు. సో పూర్తిగా రిపోర్ట్స్ అన్ని వచ్చేంత వరకు కూడా మనం ఎక్కువగా మాట్లాడకూడదు దీని గురించి. అసలు తప్పు ఎవరిది అనేది కూడా బయటకు తెలియాలి. ఒకవేళ నిజంగానే అమ్మాయిది కావాలని చేసింది, ఫ్రాడ్ చేసిందంటే అమ్మాయి ఖచ్చితంగా శిక్ష పడాలి. అమ్మాయి పేరు ఖచ్చితంగా బయటకు రావాలి, అమ్మాయి ఫోటో కూడా ఖచ్చితంగా బయటకు రావాలి. తెలియాలి కదా ప్రజలకి ఒక అమ్మాయి ఎట్లా ఇలాంటి సంఘటనలకు పాల్పడుతుంది, ఇలా బస్సులను టార్గెట్ చేస్తుంది. బస్సులే వాళ్ళ టార్గెట్ అయితే డ్రైవర్లు లేదంటే ప్రయాణికులు టార్గెట్ చేస్తారు, సంపాదిస్తున్నారు. సాధారణంగా ఇలాంటి సంఘటనలు మనం ఓయోలో చూస్తున్నాం. రీసెంట్ డేస్ లో ఓయోలో సీసీ కెమెరాలు పెట్టి ఇలా బ్లాక్ మెయిల్ చేసి కొంతమంది డబ్బులు గుంజుతున్నారని చెప్పేసి. కానీ అమ్మాయిలు మాత్రం సారీ, నేను ఇక్కడ అందరు అమ్మాయిలు అనట్లే, కొంతమంది అమ్మాయిలు మాత్రం ఇలాంటి సంఘటనలకు పాల్పడి డబ్బులు సంపాదించడానికి ప్రయత్నిస్తున్నారు. సో దీని గురించి మహిళా సంఘాలు కూడా రెస్పాండ్ అయ్యి ఎవరైతే ఇలా చేస్తున్నారో వాళ్ళకి ఖచ్చితంగా మీరే దగ్గరుండి శిక్షలు వేయించాలని చెప్పేసి మా ఛానల్ తరపు నుంచి మేము కోరుకుంటున్నాం. సో డ్రైవర్లు అందరికీ కూడా క్షమాపణ చెప్పాలి. అందరు డ్రైవర్ని తిట్టడం కరెక్ట్ కాదు. ఎవరో ఒకరు తప్పు చేస్తారు, వాళ్ళకి శిక్షలు పడితే వాళ్ళని ఊరికే వదలరు.